తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఓటుకు నోటు కేసును మళ్ళీ మొదటి నుంచి వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. గతంలో ఈ కేసును విచారిస్తున్న బెంచ్లో ఒక జడ్జి గారు పదవీ విరమణ తీసుకున్నారు. గతంలో జరిగినటువంటి వాదనలు కూడా పాక్షికంగా జరిగాయని చెప్పేసి న్యాయవాదులు కోర్టు ముందు తీసుకొచ్చారు. దీని ఫలితంగా మళ్ళీ మొదటి నుంచి ఈ కేసును వింటామని నేను సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ప్రస్తుతానికి ఈ కేసుని సెప్టెంబర్ 5వ తారీఖు వాయిదా వేశారు. ఎప్పటి కేసు ఇది? 2015 నాటి కేసు. మనం ఎక్కడున్నా ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే ఈ కేసు నమోదు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల తర్వాత కేసుని మళ్ళీ మొదటి నుంచి వింటామంటే ఈ కేసులో న్యాయం ఎక్కడ ఉంటుంది? మనం ఒక విషయాన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. ఆనాడు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కేసుని ఎవరు విచారిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి హెడ్గా ముఖ్యమంత్రిగా ఆనాటి నిందితుడే ఉన్న తర్వాత ఇక సిఐడి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి ఆధారాలు సేకరించి కోర్టు ముందు పెట్టిద్దా? ఆధారాలు పెట్టకుండా సాక్ష్యాలు పెట్టకుండా ఇంకేముంటాయి వాదనలు? అంటే రేవంత్ రెడ్డి గారు సేఫ్. ఎందుకు సేఫ్ అయ్యారు? ఎలా సేఫ్ అయ్యారు అంటే ఈ కేసులో రేవంత్ రెడ్డి గారు, ఇంకో కేసులో ఇంకొకళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఉన్నాయండి, 2011 నాటి కేసులు. అంటే ఈ కేసు కంటే ఇంకా చాలా లాంగ్. ఆ కేసులు దాదాపు ఒక దశాబ్దం దాటిపోయింది కదా. 2026లో ఉన్న దశాబ్దంన్నర అవుతుంది. ఈ దశాబ్దంన్నరలో ఆ కేసులో సాక్ష్యాలు ఆధారాలు అన్ని కనుమరుగైపోయి ఉంటాయి. అందులో మధ్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ముఖ్యమంత్రి కూడా అయ్యారు 5 సంవత్సరాల పాటు. సో తన కేసులన్నీ మేనేజ్ చేసుకునే ఉంటాడు, తన ఆధారాలన్నీ మేనేజ్ చేసుకునే ఉంటాడు. తన ఆధారాలన్నీ మేనేజ్ చేసుకున్న తర్వాత, సాక్ష్యాలన్నీ మేనేజ్ చేసుకున్న తర్వాత ఇక కేసు ఏముంటుంది? ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు నీరు గారిపోయినట్టే, రేవంత్ రెడ్డి గారి కేసు నీరు గారిపోయినట్టే లెక్క. ఒక కేసు విచారణ లేట్ అయింది అంటే ఆ కేసు నీరు గారిపోయినట్టే లెక్క. అయినా కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు ఎలా కాగలుగుతున్నారు? మన వ్యవస్థలో చేతగానితనం కాదా? ఒక కేసు కోర్టు ముందుకు పోయిందంటే ఒక టైం బాండింగ్తో ఎందుకు విచారణ జరగట్లేదు? ఒక 6 నెలల్లో, 1 సంవత్సరమో ఆ కాలంలో విచారణ పూర్తయి శిక్షలు కూడా పడితే తప్పులు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు కారుగా. తప్పులు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు కాకపోతే తప్పు చేసిన వాడికి భయం వస్తుంది. తప్పు చేసిన వ్యవస్థ ఏం చేయలేకపోయినప్పుడు, తప్పు చేసినోడు తప్పు చేసిన డబ్బులతోటి, తప్పుడు మార్గాల్లో వచ్చిన సంపత్తోటి ఎమ్మెల్యే కాగలిగి, మంత్రి కాగలిగి, ముఖ్యమంత్రి కాగలుగుతుంటే ఇంక ఎవడికి భయం వస్తుందండి? తప్పు చేసేవాడికి ఎవడికి భయం రాదు. సంపాదించుకుందాం, సంపాదించుకున్న సంపదలో ఒక పావలా పెట్టి మొత్తం వ్యవస్థని మేనేజ్ చేసుకుందాం అనే కాడికి వెళ్తారు. ఇప్పుడు కోర్టులేమో నిజాల ఆధారంగా తీర్పులేవో, వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చిన ఆధారాలు సాక్ష్యాల పట్టుకునే తీర్పులు ఇస్తాయి. నిజాన్ని కోర్టు చూడదు. జడ్జి గారు వచ్చి నిజమే ఏం జరిగిందో చూడరు. ఇప్పుడు ఎంక్వైరీ చేసే వాళ్ళు తీసుకుపోయి కోర్టు ముందు ఆధారాలు పెట్టాలి, సాక్ష్యాలు పెట్టాలి, వాటిని చూసే తీర్పులు ఇస్తారు. ఇప్పుడు పెట్టేవాళ్ళు సాక్ష్యాలు పెట్టకపోతే, పెట్టేవాళ్ళు ఆధారాలు పెట్టకపోతే ఇక కోర్టు తప్పును కూడా ఒప్పే అంటది. తప్పదు. మరి ఏం చేస్తారు? మరి ఆధారాలు లేనప్పుడు, ఆధారాలు పెట్టేవాళ్ళు ఆధారాలు పెట్టినప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇప్పుడు సిఐడి ఆధారాలు పెట్టిద్ది ఆ కోర్టు ముందు, బలంగా వాదన వినిపించిద్ది ఆ కోర్టు ముందు, ఇక రేవంత్ రెడ్డి గారు సేఫ్ అయిపోయినట్టే లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కేసులో ఆయన సేఫ్ అయినట్టే లెక్క. ఎంత దారుణం అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన మాట వాస్తవం. చంపిన వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలుసు. అయినా సరే శిక్షలు పడవు. మళ్ళీ పార్లమెంట్లో ఉంటారు వాళ్ళు. చంపిన వాళ్ళు పార్లమెంట్లో ఉంటారు. చంపిన వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఎలా కాగలుగుతున్నారు అంటే సమాధానం ఉండదు. ఇది మన వ్యవస్థలో ఉన్న దారుణం. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు సేఫ్ అవుతున్నట్టే లెక్క మోస్ట్లీ ఓటుకు నోటు కేసులు. మీరేమంటారు కూడా కామెంట్ చేయండి.